హాయ్ హలో నమస్తే, నా పేరు భిక్షపతి. మీరు చూస్తున్నారు A to Z సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా, సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏ జిల్లాలో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు, దివ్యాంగుల కోటాకు సంబంధించి ఇంకా ఏ జిల్లాలో నియామకం జరగలేదు, సెకండ్ లిస్టు అభ్యర్థులకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎందుకు జాయిన్ కాలేదు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. తద్వారా విద్యా, ఉద్యోగ, కరెంట్ అఫైర్స్, నోటిఫికేషన్స్ సంబంధించిన సమాచారాన్ని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సంబంధించి 90% నియామకాలు మాత్రమే జరిగాయని మనం న్యూస్ పేపర్లలో చూసాం. అదేవిధంగా డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి మిగిలిన 10% పోస్టులలో 2% స్పోర్ట్స్ కోటాను ఆపడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్ ఇంకా కొన్ని జిల్లాలలో దివ్యాంగుల పోస్టులను కూడా ఆపడం జరిగింది. ఈ దివ్యాంగుల పోస్టులు 0.5% వరకు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ మరియు దివ్యాంగుల కోటాకు సంబంధించినవి 2.5% పోస్టులు కోర్టు కేసులలో ఉన్నాయి కాబట్టి వీటిని తాత్కాలికంగా ఆపారు. కోర్టు కేసు తేలగానే ఇవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక 90% పోస్టులు అభ్యర్థులు జాయిన్ అయ్యారు. 2.5% స్పోర్ట్స్ అండ్ దివ్యాంగుల కోట. ఇవి పోతే ఇక మనకు మిగిలిన పోస్టులు 7.5%. ఈ మిగిలిన 7.5% పోస్టులలో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర అన్ని జిల్లాలలోని కలిపి అప్రాక్సిమేట్లీ 2.5% అభ్యర్థులను డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లు ఆపడం జరిగింది. అన్ని జిల్లాలలో చాలామందిని ఆపడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ 2.5% అభ్యర్థులు అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినట్లు కాదు. కొత్త చట్టం ప్రకారం స్థానికతను నిర్ధారించేది స్టడీ సర్టిఫికెట్లు మాత్రమే. ఈ స్టడీ సర్టిఫికెట్లలో కొత్త చట్టం ఏ విధంగా ఉందంటే 7వ తరగతి వరకు ఎక్కడ 4 సంవత్సరాలు చదివితే అదే లోకల్ డిస్ట్రిక్ట్ కింద పరిగణించబడుతుంది. అయితే ఈ కొత్త చట్టానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కానీ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లు కానీ ఎటువంటి స్పష్టమైన మార్గదర్శకాలు మనకు పంచాయతీరాజ్ రిక్రూట్మెంట్లో జారీ చేయలేదు. ఈ చట్టం ప్రకారం ఫిల్ చేసే మొట్టమొదటి ఉద్యోగాలు కూడా ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలే. కాబట్టి ఈ 2.5%కు సంబంధించిన అభ్యర్థులను కూడా విధుల్లోకి తీసుకోబోతున్నారని మనకు ఉన్నటువంటి సమాచారం. దీంతో మనకు 95% ఉద్యోగాలు ఫిల్ అయినట్లే. ఇక మిగిలిన 5% ఉద్యోగాలు ఫిల్ ఎందుకు కాలేదు అంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీకు సెలెక్ట్ అయిన కొంతమంది అభ్యర్థులు వేరే పోస్టులకు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఈ వేరే పోస్టులు అంటే VRO పోస్టు కానీ, FBO పోస్టు కానీ, గ్రూప్ 4 పోస్టు కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు కూడా వీళ్ళు ర్యాంక్ సాధించడం జరిగింది. అందువల్ల జూనియర్ పంచాయతీ సెక్రటరీని వదిలేసి అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ జాబ్లలో ఉండే కొందరు అభ్యర్థులు కూడా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు. అటువంటి వాళ్ళు కూడా కొందరు జాయిన్ కాలేదు. అదేవిధంగా కొందరు అభ్యర్థులకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ ఎందుకు లేకపోవడం లేదు అంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులు 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తారని మనకు రిక్రూట్మెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బాండ్ కూడా రాసి ఇవ్వాలి. సాలరీ కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ 5% అభ్యర్థులు జాయిన్ కాలేదు. ఇక ఈ 5% అభ్యర్థులు కాకుండా ఆర్డర్ కాపీ తీసుకున్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారని మనకు కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇతర గవర్నమెంట్ జాబ్లలో చేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగులు కూడా జూనియర్ పంచాయతీ సెక్రటరీ సాధించడం జరిగింది. మరి వాళ్ళు జాయిన్ అవుతారా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆర్డర్ కాపీలు అయితే తీసుకున్నారు కానీ ఇంకా 1 మంత్ తర్వాత జాయిన్ అయ్యేది కానిది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళు కూడా అన్ని జిల్లాలో కలిపి 1.5% వరకు ఉంటారనేది అంచనా. మిగిలినటువంటి 5% పోస్టులు మరియు జాయిన్ అవుతారా కారా అనే కన్ఫర్మేషన్ లేని వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1.5%. టోటల్గా 6.5%కు సంబంధించిన పోస్టులను
ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్లు భర్తీ చేస్తారు. ఎందుకంటే కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం వీరిని ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఈ 94-95% నియామకాలు పూర్తి కాగానే ఖాళీలపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిగిలినటువంటి ఈ 6.5 లేదా 6% ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ లిస్టు పిలవాలని ప్రభుత్వం భావిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు హోప్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు పిలుస్తారనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు డిపిఓల మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క సమయానుకూలంగా అదేవిధంగా వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మొత్తం 95% నియామకాలు జరుగుతాయని మనం అనుకున్నాం. మరి ఈ 95% నియామకాలు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఫిల్ చేశారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఏ జిల్లాలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలో అసలు లేవు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మల్ జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా 322 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 298 మందికి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 298 మంది ఆర్డర్ కాపీలు తీసుకున్నారు, కానీ వీరిలో ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది జాయిన్ కారు అనే విషయాలు మనకు ఒక నెల తర్వాత స్పష్టత, 20 నుంచి 30 రోజుల తర్వాత స్పష్టత రావడం జరుగుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 370 ఖాళీలు ఉండగా 345 మందికి కొత్తగా ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు మనకున్న సమాచారాన్ని బట్టి ఇక్కడ ఇంకా 25 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 11 ఖాళీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 7 ఖాళీలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం ఖాళీలు ఏమీ లేవు అని చూపించడం జరిగింది. అంటే ఆర్డర్ కాపీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ కాకపోతే మళ్ళీ అది వేకెంట్ పోస్ట్ కింద చూపించడం జరుగుతుంది. ఈ వేకెంట్ పోస్ట్ని మళ్ళీ సెకండ్ లిస్ట్లో పిలవడం జరుగుతుంది. ములుగు జిల్లాలో 26 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 42 ఖాళీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 100కు పైగా ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 57 ఖాళీలు ఉన్నాయి. మేడ్చల్లో ప్రస్తుతానికి ఖాళీలు ఏమీ లేవని చూపించడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రాలేదు. పూర్తి సమాచారం అధికారికంగా వచ్చిన వెంటనే మీకు నేను అప్డేట్ చేస్తాను. అదేవిధంగా కొత్తగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులలో జాయిన్ కాబోతున్నటువంటి అభ్యర్థులందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఇక బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే నెల 15 2 నెలలు మ్యాక్సిమం 2 నెలల్లో సెకండ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డిస్టిక్ల యొక్క డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు అనేది. అది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. సెకండ్ లిస్ట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు నేను వీడియో రూపంలో అందిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.